వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్యలోని ప్రధాన అంశాలు. మొందా తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందంటూ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు తీసుకుంటూ కలెక్టర్లని, ఆర్డీఓలని, తహసీల్దార్లని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా, ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూస్తున్నాం. గతంలో ఒక ఉండేవాడు సైకో ముఖ్యమంత్రి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కచ్చులూరు బ్రోడ్ ప్రమాదం జరిగితే కనీసం శవాలని వెలికి తీయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తన పరిపాలన సమయంలో వరదలు వస్తే పోలవరం ప్రాంతంలో 5,000 రూపాయలు ప్రకటించి ఒక్కళ్ళకి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోయిన అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. తిత్లీ తుఫాన్ అప్పుడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చింది. శ్రీకాకుళం వైపు కన్నెత్తి కూడా చూడకుండా విజయనగరం ఆ పక్కదారిని పెట్టి పారిపోయాడు. ఆ ప్రజలను పలకరించడానికి కూడా మనసు రాలా జగన్మోహన్ రెడ్డి. హుద్హుద్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఎలా కష్టపడి 10 రోజుల్లో విశాఖపట్నాన్ని, అతలాకుతలమైన విశాఖపట్నాన్ని ఎలా చేశారో మనం చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి హుద్హుద్ అప్పుడు 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ఎవరి జేబులో పెట్టాడు ఎవరికి తెలియదు. మన విజయవాడ వరదప్పుడు కూడా 1 కోటి రూపాయలు ప్రకటించాడు. అవి కూడా ఎవరి జేబులో పెట్టాడో తెలియదు. ఇక హుద్హుద్ తుఫాన్ అప్పుడైతే సినిమా చూస్తా కూర్చున్నాడు. చిద్విలాసంగా నవ్వుకుంటా, పరాస్కాలు ఆడుకుంటా హైదరాబాద్ సినిమా హాల్లో సినిమా చూసుకుంటా కూర్చున్నాడంట. అలాంటి దుర్మార్గుడి పరిపాలన చూసిన తర్వాత గతంలో అయినా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చేపట్టే చర్యల్ని సర్వత్రా ప్రజలు హర్షాత్మకతలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పనితీరుని హుద్హుద్ ప్రజలంతా చూశారు. అలాగే ఇప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను మోహరింపజేసి ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతం. ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి పకోడి పేపర్ చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి రాస్తుంది. దిక్కుమాల వ్యాసాలు రాసుకుంటూ కూర్చున్నారు ఆ సన్నాసులు. జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ నుంచి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళడానికి 6 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వెళ్ళిన సందర్భం మనం చూసాం. అలాంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారి పర్యటనను పోల్చే ప్రయత్నం చేస్తుంది వక్రాక్షి. సిగ్గు శరం లేకుండా వాళ్ళు రాసే ఆర్టికల్స్ ని ఆ రాసేవాడన్నా చదువుతాడో లేదో తెలియదు. మందా తుఫాన్ గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఒకసారి చూస్తే, మందా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులంతా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశాం. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులను నియమించారు. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు.